అండి. చిన్ని కథలు ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ప్రతిబింబాలు. రచన తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు. ఇక కథలోకి వెళితే నెయ్యిలో వేగుతున్న అరిసెలు కమ్మని వాసన వెదజల్లుతున్నాయి. మరొక వైపు పులిహోర పోపు గుమగుమలాడిపోతుంది. ఉదయం 6 గంటలకే లేచి స్నానం ముగించి పిండి వంటలు తయారు చేసే పనిలో పడింది కామాక్షమ్మ. పుట్టినరోజునాడు కాస్త తొందరగా నిద్రలేస్తే తలకు నూనె పెట్టి ఎర్రనీళ్ళు దిష్టి తీసి పోసి తలంటుకున్నాక ముఖాన కుంకుమ పెట్టి మెడలో గొలుసు వేసి దేవుని ముందు పెట్టిన కొత్త బట్టలు కొడుక్కి ఇవ్వడం అలవాటు. ఇంతకీ నిద్ర లేచాడో లేదో, సెలవు కదా అని దుప్పటి ముసుగు పెట్టాడో పిచ్చికన్నా వాడి కోసం కొన్న బట్టలు బీరువాలో పెట్టింది. తీసుకొచ్చి దేవుని ముందర పెట్టాలి అనుకుంటూ స్టవ్ మంట తగ్గించి లేచి పడక గదిలోకి వెళ్ళి బీరువా తలుపు తెరిచింది. తలుపు తెరవగానే లోపల వైపు అతికించిన కొడుకు ఫోటో పలకరించింది. అమ్మ మెడ చుట్టూ 2 చేతులు వేసి ప్రేమనంతా కళ్ళలో కురిపిస్తూ తల్లి ముఖంలోకి నవ్వుతూ చూస్తున్నాడు సిద్ధార్థ. 3 ఏళ్ల వాడి ముద్దు ముఖంలోకి తన్మయంగా చూస్తూ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన పెన్నిది తన చేతుల్లోనే ఉన్నది అన్నంత తృప్తితో నవ్వుతూ తను నలుపు తెలుపు ఫోటో ఆ ఫోటోలో చూసినప్పుడల్లా గుండెల్లో నుండి పొంగిన ప్రేమ గొంతు దాకా వచ్చి మాటల్లో వ్యక్తం చేయలేని కారణంగా కళ్ళలో నీళ్లుగా బయటపడుతుంది. ముద్దులు మూటకట్టే కొడుకు చెంపలు తాకి పిచ్చి నాన్న నాదిష్టే తగులుతుందేమో అనుకుంటూ చేతివేళ్లు తన కనతల కానించి మెటికలు విరిచింది. అరిసెలు ఏ కాస్తా మాడినా తినడు సిద్ధు అని గుర్తొచ్చి బట్టల కవర్ తీసుకుని బీరువా తలుపు వేసి గబగబా లోపలికి నడిచింది. అప్పుడే లేచి ముఖం కడుక్కొని లోపలికి వచ్చాడు వెంకట్రమణ. తను వంట చేస్తుంటే వెనకాల నుండి వచ్చి మెడ చుట్టూ చేతులు చుట్టి వీపుకు వేలాడబడి గారాలు కుడిచే సిద్ధుని తలుచుకొని తనలో తనే నవ్వుకుంటున్న కామాక్షమ్మ ఆయన గమనించలేదు. ఇవాళ కామాక్షికి ఇంకెవ్వరూ గుర్తుండరు అనుకుంటూ కాఫీ ఇస్తావా అని అడిగాడు. అయ్యో అప్పుడే మీరు లేవడం ముఖం కడుక్కోవడం కూడా అయిందా, ఇదిగో ఒక్క నిమిషం అంటూ ఆయన కాఫీ కలిపే పనిలో పడింది. ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగిపోయి ఆవిడ అందించిన కాఫీ తీసుకొని బయట వరండాలో కూర్చొని పేపర్ చూస్తూ కాఫీ తాగడం ప్రారంభించాడు వెంకట్రమణ. మరి కాసేపట్లో ఏలకల పొడి కుంకుమ పువ్వు వేసి చేసిన క్షీరాన్నం గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. వాడింకా అడ్డాల్లో బిడ్డ కాడని ఎప్పటికీ తెలుసుకుంటుందో ఈ కామాక్షి అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. పిండి వంటలు దేవుడికి నైవేద్యం పెట్టాక అరిసెలు పులిహోర పాయసం అన్నీ స్టీల్ క్యారియర్లో సర్దింది కామాక్షమ్మ. అప్పటికి సమయం 9 గంటలు కావస్తుంది. ఇప్పటికైనా వీడు నిద్రలేచి స్నానం చేసి ఉంటే బాగున్ను. తీపి తినిపించి కొత్త బట్టలు ఇచ్చి తల మీద అక్షింతలు చల్లి ఆశీర్వదించవచ్చు అనుకుంటూ క్యారియర్ పట్టుకొని 1/2 మైలు దూరంలో ఉన్న కొడుకు ఇంటికి బయలుదేరింది. ఆవిడ అలసిపోయిన ముఖంతో అడుగులో అడుగు వేస్తూ గేటు దగ్గరికి వస్తూ ఉండగా కిటికీలో నుండి చూస్తున్న అరుంధతి, వరండాలో ఉన్న వెంకటరమణ ఒక్కసారే నిట్టూర్చారు. అరుంధతి వెంకటరమణ తమ్ముడు కూతురు. తమ్ముడంటే సొంత తమ్ముడు కాదులేండి, చిన్నాన్న కొడుకు. అరుంధతి తల్లిదండ్రులు బంధువులు అందరూ తిరుపతిలో పెళ్లికి వెళ్ళి నెల్లూరుకి తిరిగి వస్తూ ఉండగా వాళ్ళ వ్యాను లారీ ఢీకొట్టి అందరూ చనిపోయారు. పరీక్షలున్నాయని పెళ్లికి వెళ్ళలేదు అరుంధతి. పాపం నాన్నవారు ఎవరూ లేని కారణంగా అనాథలా మిగిలిపోయింది అరుంధతి. అలా మిగిలిపోయిన ఆ పిల్లని దిక్కులేని దానిలా వదిలేయడానికి మనసు రాక వెంకట్రమణ తమ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళకి సిద్ధార్థ ఒక్కడే కొడుకు, ఆడపిల్లలు లేరు. చదువు చెప్పించి ఏదో సామాన్యమైన సంబంధం చూసి ఆ అమ్మాయి పెళ్లి చేసి పంపించిస్తే సరిపోతుందన్న జాలితో కామాక్షమ్మ అడ్డు చెప్పలేదు. అరుంధతి వాళ్ళ ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే సిద్ధార్థ పెళ్లి జరిగింది. అతను ఇష్టపడిన అమ్మాయితో వివాహం జరిపించారు. కోడలు తమ ఇంటి మనిషిలా కలిసిపోవాలని కోరుకున్న వెంకటరమణ కామాక్షమ్మల ఆశ అడియాసలే అయిపోయాయి. సిద్ధార్థ భార్య రమ్యకు అరుంధతి ఆ ఇంటి ఆడపడుచులా అభిమానం పొందడం నచ్చలేదు. రమ్య బీఎస్సీతో చదువు ఆపేసింది.
అరుంధతి ఎంబీఏ చదువుతుంది. అత్తగారు చేసి పెడుతుంటే టింగు రంగడా అని కాలేజీకి వెళ్ళి వస్తున్న అరుంధతిని చూసి సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టింది రమ్య. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి పెద్దమ్మ ఇచ్చిన ఫలహారం తినబోతూ ఉంటే చాకిరీకి కోడలు తిని కూర్చోవడానికి నువ్వు అనేది. అరుంధతి మనసు నొచ్చుకున్నా కూడా మాటకు మాట జవాబు చెప్పకుండా ఊరుకునేది. పండగకు అరుంధతికి రమ్యకు ఇద్దరికీ మంచి చీరలు కొనుక్కొచ్చింది కామాక్షమ్మ. చూశారా, ఆ దిక్కులేని పిల్ల కన్నా ఇంటి కోడల్ని నేను తేలికైపోయాను. దానికి తెచ్చిన చీర ముందు నాకు కొన్న చీర పాత చీరలా ఉంది అంటూ సిద్ధార్థ దగ్గర గొనికింది. పోనీలే, మనిద్దరం వెళ్ళి నీకు కావలసిన మంచి చీర కొనుక్కొని వద్దాం అని సిద్ధార్థ అంటే, నాకు చీరలు కావాలంటే మా అమ్మ వాళ్ళు ఎంత ఖరీదువైనా కొంటారు. మీ అమ్మగారి బుద్ధి గురించి చెప్పాను అంతే అని ముక్కు చీదరించుకుంది. మరోసారి కామాక్షమ్మ పెళ్ళిడొచ్చిన అరుంధతికి ఒక జత బంగారు గాజులు కూడా లేకపోవడం బాగా లేదని భర్తతో చెప్పి చేయించింది. ఆ రోజు పెద్ద రాద్ధాంతమే చేసింది రమ్య. అనాథ పిల్ల సాటి నేను చెయ్యలేదు, చూశారా, దానికి చేయించారు, బాగానే ఉంది. అయ్యో, కోడలు కడుపుతో ఉందే, తనకు ఒక జత గాజులు చేయిద్దామని మీ అమ్మగారికి తోచలేదా అంటూ మొగుడి ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ మాటలు చెవిన పడిన కామాక్షమ్మ ఊరుకోలేకపోయింది. ఎందుకమ్మా అనాథ అంటూ ఆడపిల్లని కళ్ళనీళ్ళు పెట్టిస్తావు? నీకేం తక్కువ చేశామని? ఆ పిల్లకు ఆస్తి రాసిచ్చామా, ఇల్లు కట్టించామా? ఏదో పెళ్లి కావలసిన పిల్ల కదా అని చేయించాను. నీకు పెళ్లికి పెట్టిన బంగారంతో పోలిస్తే ఇది ఎంత భాగ్యమని అనేసింది కామాక్షమ్మ. ఆ మాటలతో రమ్య మరీ రెచ్చిపోయింది. అత్తవారు తనకి పెట్టిన నగలు ఆవిడ ముందు విసిరికొట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ గొడవలతో విసిగిపోయిన సిద్ధార్థ, అమ్మా, ఇక్కడ ఉంటే రమ్య సుఖంగా ఉండలేదు, మా బ్రతుకు మేం బ్రతుకుతాం అంటూ వేరు కాపురం పెట్టాడు. ఉన్న ఊళ్ళోనే తమ ఒక్కగానొక్క కొడుకు వేరుగా ఉండడం వెంకటరమణ కామాక్షమ్మలను కృంగదీసింది. అరుంధతికి పెళ్లి చేసి పంపించేస్తే గొడవలు సద్దుమణుగుతాయని మళ్ళీ తమందరం కలిసి ఉంటామన్న ఆశతో మనసు గట్టి చేసుకున్నారు. అరుంధతికి పెళ్లి చేసి పంపారు కానీ సిద్ధార్థ మాత్రం తల్లిదండ్రులతో కలిసి ఉండే ప్రసక్తి లేదు. కోడలు నెలకోసారి వచ్చి పలకరించి వెళుతుంది, కొడుకు అదీ లేదు. మనవడి మీద మమకారం చంపుకోలేక అహాన్ని చంపుకొని వెంకటరమణ కామాక్షి కొడుకు ఇంటికి వెళ్ళి చూసి వస్తారు. మధ్య మధ్యలో పెళ్ళైన 2 ఏళ్లకి అరుంధతి నెల తప్పింది. ఆ ఒక్క బాధ్యత నెరవేర్చాలన్నట్టు పురిటికి తీసుకొచ్చారు. అప్పటి నుండి కోడలు కూడా తొంగి చూడలేదు. ఆటో దిగి క్యారియర్ మోసుకుంటూ నెమ్మదిగా నడిచి వస్తున్న కామాక్షమ్మకు బయట వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న సిద్ధార్థ కనబడ్డాడు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బ్రతుకు కన్నా అని మనసులోనే దీవించింది ఆమె. తల్లిని చూడగానే పేపరు ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు సిద్ధార్థ. ఈ మధ్యన అతను తల్లిదండ్రులతో మాట్లాడడమే మానేశాడు. మనసు చివుక్కుమన్నా సర్దుకొని లోపలికి నడిచి వెళ్ళిపోయింది కామాక్షమ్మ. నాయనమ్మను చూసి పరిగెత్తుకు రాబోయిన 3 ఏళ్ల రాహుల్ దారిలో ఉన్న చిన్న ముక్కాలిపీట కాలికి అడ్డం పడి కింద పడి ఏడుపు మొదలుపెట్టాడు. ఒక్క అంగులో ముందుకు వచ్చి కొడుకును ఒళ్ళోకి తీసుకుంది రమ్య. దెబ్బ తగిలిందా నాన్న? లేదులే, పోతుందిలే అంటూ ఆ తల్లి గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. ఆ పీటనే కదూ నిన్ను పడేసింది, దాన్ని కింద పడేద్దాం సరేనా అంటూ ఆ ముక్కాలి పీటని పక్కకు తోసింది. దాని మీద ఒక దెబ్బ కూడా వేసింది అన్నా అంటూ. అక్కడితో తనకు దెబ్బ తగిలిన విషయం పూర్తిగా మరిచిపోయి అమ్మఒడిలో నుండి లేచి, ఏం తెచ్చావు నానమ్మ అంటూ చెంగున నానమ్మ దగ్గరకు వచ్చాడు రాహుల్. సిద్ధార్థ పోలికలు పుణికిపుచ్చుకున్న రాహుల్ అంటే పంచప్రాణాలు కామాక్షమ్మకు. కానీ కొడుకు కోడలు ఎప్పుడో గాని వాడిని చూడనివ్వరు, తమ దగ్గరకు పంపించరు. ఏం తెచ్చావు నానమ్మ అంటున్న రాహుల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది కామాక్షమ్మ. మీ నాన్న పుట్టినరోజు కదా నాన్న, అందుకని నాన్నకిష్టమైన అరిసెలు చేసి తెచ్చాను అంటూ క్యారేజ్ టేబుల్ మీద పెట్టింది.
ఇప్పుడు అవన్నీ ఎవరు తింటారు? ఆయన స్నేహితులు హోటల్లో పార్టీ ఇస్తున్నారు అంది రమ్య ముఖం చిట్లించుకుంటూ. కామాక్షమ్మ ముఖం చిన్నబోయింది. పోనీలేమ్మా, సాయంకాలం తినండి, ఇవిగో వాడి కోసం కొన్న బట్టలు అంటూ కవర్ కూడా టేబుల్ మీద పెట్టింది. రమ్య, నువ్వంటే లక్ష్యం లేని వాళ్ళు నా కోసం ఏమీ తేనక్కర్లేదని చెప్పు, తెచ్చినవి ఆవిడనే తీసుకోపొమ్మను. లోపలికి వచ్చిన సిద్ధార్థ టేబుల్ మీద ఉన్న క్యారియర్ని, బట్టలకి ప్యాకెట్ని విసురుగా ముందుకు నెట్టేశాడు. క్యారేజ్ కింద పడి ఆ విసురుకు మూత విడిపోయి కామాక్షమ్మ కాలికి వచ్చి తగిలింది. అబ్బా అంటూ కింద కూలబడింది కామాక్షమ్మ. కొడుకు పలికిన కఠినమైన మాటలు మనసును స్టీలు మూత కాలిని గాయపరచగా ఆవిడ కళ్ళు నీటితో నిండాయి. దెబ్బ తగిలిందా నానమ్మ? లేదులే, ఏడవకు. నాన్న క్యారియర్ విసిరేస్తే దెబ్బ తగిలిందా? నేను పెద్దయ్యాక వేరే ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు నాన్న నా పుట్టినరోజుకు క్యారేజీలతో అప్పచ్చులు తెస్తాడు చూడు, అప్పుడు నేను కూడా ఇట్లాగే క్యారియర్ తోసి పారేస్తాలే అన్నాడు రాహుల్ నానమ్మ కాలు ఒత్తుతూ. టేబుల్ దగ్గర నిలబడిన సిద్ధార్థ, గుమ్మం దగ్గర కూర్చున్న రమ్య ముఖాలు నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయాయి. తమ కలల పంట, తమ పంచప్రాణాలు అయిన ఆ చిన్నారి నోటి వెంట వచ్చిన మాటలు వాళ్ళని ఆశని పాతంలా తాకాయి. రాహుల్ పలుకులలో కనిపించిన తమ భవిష్యత్ వర్తమానంలో తమ ప్రవర్తనకు ప్రతిబింబం అని తోచి ఇద్దరి కళ్ళలో పశ్చాత్తాపం, బాధ తొంగి చూశాయి. తప్పు నాన్న, అలా అనకూడదు. నువ్వు పెద్దయ్యాక కూడా నాన్న అమ్మల దగ్గరే ఉండాలి. నువ్వు దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు ఏడుస్తారు. నీళ్లు నిండిన కళ్ళతో కొడుకును చూస్తూ మనవడితో లాలనగా అంటుంది కామాక్షమ్మ. అమ్మా అంటూ సిద్ధార్థ, అత్తయ్య అంటూ రమ్య కామాక్షమ్మ దగ్గరకు వచ్చారు. మనం నానమ్మ దగ్గరికి వెళ్ళిపోదాంరా నాన్న, రోజు తాతయ్య నిన్ను స్కూల్లో వదులుతారు, సరేనా అంది రమ్య. అవునరా కన్నా, తాతయ్య, నానమ్మ, నేను, నువ్వు, అమ్మ అందరం కలిసే ఉందాం అంటూ రాహుల్ తల నిమిరాడు. సిద్ధార్థ, మీ అబ్బాయికి తీపి తినిపించండి అత్తయ్య అని చెప్పింది రమ్య. ఒక అరిసెని తుంచి వాళ్ళ ముగ్గురికి తలో ముక్క తినిపించింది కామాక్షమ్మ. ఇది నీకు నానమ్మ అంటూ తన నోటికి ఒక ముక్కని అందించిన మనవడిని గుండెలకు హత్తుకుంది కామాక్షమ్మ. బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.